రండి. అక్కడంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ ఉన్నారే. ఉంటే వాళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను చెప్పింది గుర్తుందిగా. వాళ్ళు ఏమడిగినా నా వంక చూడండి. నా నోట్లోంచి ఏమొస్తుందో అదనేయండి. సూప్ బాగుందా? చెప్పానుగా బాగుందని. వెళ్దామా? ఏమన్నా? హ్యాపీ బర్త్డే. ఏంటి? హ్యాపీ బర్త్డే. బర్త్డే పార్టీ మొదలెడదామా? మా బావ వచ్చాడు. మా బావ కూడా రావాలి. బావా, బావా, ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మా బావ. హలో, మై మేనేజర్. హౌ ఆర్ యూ? ఫైన్. ఫైన్ ఫైన్. హౌ ఈజ్ యువర్ జర్నీ? గుడ్. గుడ్ గుడ్. షాల్ వి స్టార్ట్? స్టార్ట్. స్టార్ట్ స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది, ఇద్దరికి చాలదది. గాలి వాన బయట మరి గాలి రాదు లోన సరి. ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది, ఇద్దరికి చాలదది. గాలి వాన బయట మరి గాలి రాదు లోన సరి. ఆహా ఓహో ఆహా. చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయటపడి, చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయటపడి, ఒంటరి చూపుల కంటపడి ఒంటరి వేళలో వెంటపడి, నా ఒడిలో నీవు పడి నా మనసే దారి పడి నాలో అది చొరబడి చేస్తోంది గారడి. ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది, ఇద్దరికి చాలదది. గాలి వాన బయట మరి గాలి రాదు లోన సరి. ఆహా ఓహో ఆహా. ఎరుగని సుఖమే ఎదురు పడి ఏమో తెలియక అదిరి పడి, ఎరుగని సుఖమే ఎదురు పడి ఏమో తెలియక అదిరి పడి, అడగక ముందే సిగ్గుపడి సిగ్గుల గదిలో చిక్కుపడి, ఆ చిక్కి మోజుపడి
పడి నీ మెడలో ముడులు పడి ఆపై అది కలబడి చేయాలి అలజడి ఆహాహా, ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఆహా, ఇద్దరికి చాలదది ఆహా, గాలి వాన బయట మరి ఆ, గాలే రాదు లోన సరి ఓహో అసలు మేము చూసిన రాజేంద్ర బాబేనా? మనిషిలోనూ వేషంలోనూ అతని మాట తీరులోనూ ఎంత మార్పు తీసుకొచ్చావు. ఆడపిల్లవి కదా, అతన్ని మార్చలేవు, పారిపోయి వెను తిరిగి వస్తావు అనుకున్నాం. నాకు మాత్రం నమ్మకం ఉంది. ఏమో నాకు మాత్రం నమ్మకం లేదు. అతను మూర్ఖుడు, మారడు అనుకున్నాను. సరే, ఇప్పుడు మారాడు కదా. మారాడు అంటే ఇంకా పూర్తిగా మారలేదు, ఇంకా మారాలి. ఇంకా అంటే ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడడం రాదు. నలుగురు కనిపించేసరికి భయం భయంగా ఉన్నాడు. ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చివరి మాట పట్టుకొని ఎస్ అంటున్నాడు. అబ్బా, అరటి పండు ఒలిచి నోట్లో పెడితే తప్ప నువ్వు తినలేవనుకుంటానే. అవునే, రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడా నీ మొగుడనంటే నేనేమైపోతాను? రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడా నీ మొగుడనంటే నేనేమైపోతాను? ఏమిట్రా, ఏదో మంచి మాట అన్నావట, ఏమిటా మాట? తమరికి నా మీద కోపం పోయిందంటే చెప్తానయ్యా. కోపంగా కోపం. రేయ్, ఎవరైనా పెళ్ళాన్ని తీసుకొచ్చాడ్రా? ఫోన్లే అయ్యా, దాన్ని మీరు పరీక్ష చేశారు, అది మిమ్మల్ని పరీక్ష చేసింది. కాకపోతే ఇద్దరు పరీక్షలో నెగ్గారనుకోండి. అయ్యా, ఇంకో పెద్ద పరీక్ష వచ్చి పడిందయ్యా. ఏమిటది? అయ్యా, రోజు రోజుకి ఆ రాజేంద్ర బాబు మనూళ్ళో గొప్పోడైపోతున్నాడు. వేషం మార్చాడు, భాష మార్చాడు, పెద్ద మనిషి అయిపోయాడు. పెద్ద పెద్దోళ్ళు కూడా అతని మెచ్చుకుంటున్నారయ్యా. అవునరా, అదే నాకు బాధగా ఉంది. కానీ మనం ఏం చేయగలం? ఏం చేయగలంటారేంటయ్యా? అయ్యా, మీరు డైరెక్ట్ గా వాడి మీదికి యుద్ధానికి వెళ్ళలేరు, వాడు మీ మీదికి రాలేడు. కాబట్టి వచ్చే సంక్రాంతికి మీ పొటేలుకి వాడి పొటేలుకి పోటీ పెడదాం. అప్పుడు మీ పొటేలే గెలుద్ది. ఆ దెబ్బతో అయ్యా మీరు ఈ ఊళ్ళో హీరో అయిపోతారయ్యా. నిజమేరా? అలాగే చేద్దాం. అది నిజమేలే అల్లుడు. వాడు నెగ్గితే నీకు ఒరిగేదేమిటి, నువ్వు నెగ్గితే వాడికి ఒరిగేదేమిటి? మధ్యలో వీడి గొరుగుడు తప్ప. మరి ఎలా? చెబుతా 2 పొట్టేళ్లకి పోటీ పెడతా. నీ పొట్టేలు నెగ్గితే ఊళ్ళో వాడికి ఉన్న గుత్త అధికారం అంతా నీకు ధారాదత్తం చెయ్యాలి. ఒకవేళ మనమే ఓడిపోతే? వేష పాచిక వేష. మనం ఓడం. శుక్రుడు 3వ ఇంట ఉన్నాడు, గురుడు 4వ ఇంట ఉన్నాడు, బుధుడు భుజం మీద ఉన్నాడు. తారాబలం చంద్రబలం మనకి చాలా బలంగా ఉన్నాయి. మనం నెగ్గడం ఖాయం. ఈ ఊరికి నువ్వు రాజు కావడం ఖాయం, నేను నీకు మంత్రి కావడం ఖాయం. వాడికి గుండు కొట్టడం ఖాయం. ఎందుకు వచ్చారా ఇక్కడికి? అయ్యగారు, ఏమిందా సగం వేసం? మీరు సగం మిషన్ తీస్తే మిగతా సగం వాడు తీయించాడు. ఎవడు వాడు? మీరు సగం గుండు గొరిగిస్తే మిగతా సగం గుండు వాడు గొరిగించాడు. ఎవడా వాడు? ఈ ఊళ్ళో మీరేం చేస్తే వాడు అదే చేస్తాడంట. ఎవడా వాడు? ఇంకెవరు? ఆ గిరిప్రసాద్. వాడే ఈ ఊరికి రాజంట. వాడి ఏమంట? మామ మంత్రంట. మీరు ఒట్టి సుంఠంట. ఏమంట? సుంఠంట. ఏమంట? వాడి ప్రతాపం చూపించడానికి సంక్రాంతి పండక్కి వాడి పొట్టేలతో మీ పొట్టేల్ని గుర్తిస్తాడంట. మీ పొట్టేలు పోతే మీరు ఓడిపోయినట్టే అంట. మీరు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంట. ఒరే గిరి, నేను తలుచుకుంటే నువ్వు వెళ్ళేది శంకరగిరి.
అల్లుడు, నరకవలసింది వృక్ష సముదాయాన్ని కాదు, శత్రు సమూహాన్ని. ఏమి నరికేది? తారాబలం అన్నావు, చంద్రబలం అన్నావు, అన్ని బలాలు మనకే బలంగా ఉన్నాయన్నావు, నెగడం ఖాయమన్నావు. నీ మాటల బలంతో పోటీకి దిగాను, దెబ్బతిన్నాను. అవమానం రెండింతలైంది. వాడి ముందు తలెత్తు తిరగలేను, వాడి పొట్టిల ముందు కూడా తలెత్తు తిరగలేను. 100 తప్పులు చేశాకనే శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి తెగ నరికాడు. ఇక నువ్వీ మొక్కల్ని నరకవద్దు, అలా అని ఎత్తిన కత్తిని దించవద్దు. ఏం చేయాలి? ఆ ఎత్తిన కత్తితో వాడి పొట్టేల్ని నరికండి అయ్యా. ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? గిరిప్రసాద్ నీ పొట్టేల్ని కసిక్కన నరికేశాడయ్యా. అందమైన చందమామ మందు కొట్టింది, విందు అని పిలుచుకొస్తే చిందులేసింది. ఎవరు పిలిచినా అవును అంటది, ఏది అడిగినా నవ్వుతుంటది, ఇవ్వమంటే కెవ్వమంటది. అందమైన చందమామ మందు కొట్టింది, విందు అని పిలుచుకొస్తే చిందులేసింది. విందు అని పిలుచుకొస్తే చిందులేసింది.
పుట్టకు వచ్చింది ఒళ్ళు కాయ కాసింది కాసేమో కోరంగా ఆకలి తీరంగా కాసింది చూసింది కోసింది మేసింది అహూ! అయ్యో అమ్మో కళ్ళు తిరిగే అయ్య బాబో బరువు పెరిగే అయ్యో అమ్మో కళ్ళు తిరిగే అయ్య బాబో బరువు పెరిగే అందమైన చందమామ మందు కొట్టింది విందు అని పిలుచుకొస్తే చిందులేసింది ఆహా వద్దు, అతను చెప్పొద్దు, నా మాట వినండి. రండి. మర్యాదగా చెప్తున్నాను, వాడిని ఈరోజు బాణం చేయాలి. నీ మూలంగానే పడిపోయాడు. ఘనకార్యం చేసి వస్తున్నావా? నీ ఘనకార్యానికి అడ్డు తగిలిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావా? తరతరాలుగా ఆడదాన్ని గౌరవించడమే ఆచారంగా వస్తున్న ఈ వంశంలో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మీ నాన్నగారు పోయినందుకు సగం చచ్చి నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మిగతా సగం కూడా చావాల్సి వస్తూ ఉంది. నా చావే నువ్వు కోరుకుంటే ఇటువంటి ఘనకార్యాలు ఇంకా చెయ్యి. నువ్వు అనుకున్నవన్నీ సాగించు. ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదో ఆలోచించావా? నువ్వు అతన్ని చంపేవాడివి. చంపిన నేరానికి నిన్ను తీసుకువెళ్లి ఉరిశిక్ష వేసేవారు. తల్లి బ్రతికుండగా బిడ్డకు ఉరిశిక్ష వేస్తే అది చూసి తల్లి ఆనందిస్తుందనుకున్నావా అయ్యా? నీ జీవితాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని, మన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ అమ్మాయి మీదే చేయి చేసుకున్నా. చిచి, ఇక మీదటి నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు. నన్ను క్షమించు. నువ్వేం చేసినా నా కోసం, నా మంచి కోసమే చేస్తున్నావు. అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది. ఇంకెప్పుడు నేను తొందరపడను. నువ్వేం చెప్పినా చేస్తాను. మీ మాట ఎలా నమ్మమంటారు?